హరీష్ రావు టీఆర్ఎస్ పార్టీ దళిత స్పీకర్ను అవమానించినటువంటి నాయకుని వెంటనే దళిత స్పీకర్ను అవమానించినటువంటి నాయకుని వెంటనే టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఈరోజు ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు మదన్ మోహన్ అన్న గారి ఆదేశాల మేరకు అలాగే పిసిసి అధ్యక్షులు ఆదేశాల మేరకు ఈరోజు ఎల్లారెడ్డి మండల కేంద్రంలో అంబేద్కర్ గారి సాక్షిగా ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టిన దానికి కారణం ఏంటంటే దళితులను ఏదైతే దళిత స్పీకర్ గారిని శాసనసభలో నిండు శాసనసభలో వారిని అమర్యాదపూర్వకంగా మర్యాద లేకుండా వారిని ఏకవచనంతో మాట్లాడి వారిని దళితులని గుర్తు చేస్తున్నట్టుగా మాట్లాడినటువంటి బీఆర్ఎస్ నాయకులకు చెంపచేటుగా ఈరోజు మేము ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దయచేసి బీఆర్ఎస్ నాయకులారా మీరు ఒకటే అర్థం చేసుకోవాలి. మీరు మొన్న చాలా దగ్గరలా మీరు దిష్టి బొమ్మలు దానం చేశారు. వాస్తవం మీరు చేయడం కరెక్టే. ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టారు. మీ దిష్టి బొమ్మలు ఈ హోలీ పండుగ సందర్భంగా ఏదైతే మన ఇంట్లో ఉన్న పాత సామాన్లు ఏ విధంగా అయితే కాలబెడతామో అదే విధంగా మీరు మాకు నచ్చినట్టుగా మేము కాలబెట్టకముందే మీ దిష్టి బొమ్మల్ని మీరే కాలబెట్టుకొని మీరు మాకు సంఘీభావం తెలిపినందుకు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో పాత వస్తువులు ఏవైతే ఉన్నాయో అన్ని రాష్ట్రంలో ఉన్న ఏ మండల కేంద్రంలో అయినా సరే పాత నాయకులందరూ కూడా కాలబెట్టినట్టుగా ఈరోజు మీరు కాలబెట్టినందుకు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పాత ఏవైతే ఉన్నాయో అని కాలబెట్టినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. మీరు మళ్ళొకసారి మీరు దళితులపైన కానీ దళిత సంఘాలపైన కానీ దళితులంటే చిన్న చూపు చూసి మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చెప్పారు? ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పారు. అది చేయలేదు. 3 ఎకరాల భూమి ఇస్తాన్నారు, అది చేయలేదు. దళిత బంధు ఇస్తానన్నారు, అది చేయలేదు. అన్ని రకాలుగా దళితులు మోసం చేసిన పార్టీ ఏదైనా ఉన్నదంటే అది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. బీఆర్ఎస్ పార్టీకి మోసం చేస్తుంది తప్ప న్యాయం చేస్తుంది తెలియదు. కానీ కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ, పేదోళ్ల పార్టీ, దళితుల పార్టీ. ఎక్కడ అన్యాయం ఉంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ముందుండి వాళ్లకు చేతనచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మేము ఒకటే తెలుపుతున్నాం, కాంగ్రెస్ పార్టీ తరఫున టీఆర్ఎస్ నాయకులుగా మరోసారి ఇలాంటివి జరిగితే మా నాయకులు ఎవరు ఊరుకోరు, మా కార్యకర్తలు ఎవరు ఊరుకోరు. ఊళ్ళల్లో ఉన్న జనాలందరూ మిమ్మల్ని చీపురుగడ్డతో కొట్టి బయటకు వెళ్లబడే రోజు వస్తుంది. దయచేసి టీఆర్ఎస్ నాయకుల ఖబర్దార్. మళ్ళొకసారి మా దళితుల మీద కానీ దళిత నాయకుల మీద కానీ జరిగితే ఇలాంటివి మాట్లాడితే మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదు. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం. మళ్ళొకసారి ఇలాంటి జరిగితే మళ్ళీ ఊరుకునేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఏకవర్షంతో పాల్గొని ఆయన అవమానించగా మాట్లాడుతున్నారు ఈరోజు జగదీష్ రెడ్డి గారు. అందుకే ఆయన దిష్టిబొమ్మ తల్లించడం జరిగింది. ఇది ఒకటే చెప్తున్నాం, టీఆర్ఎస్ పార్టీ మా మీద కుళ్ళుమంతుంది. రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీద ఆయన దొమ్మించిపోయడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రజల్లో వాళ్ళకి ఎటువంటి ఇమేజ్ రావట్లేదు, ప్రజల్లో ఆయనకు నమ్మకం ఉండట్లేదు. కాబట్టి ఈ రోజు చిల్లరగా రాజకీయాలు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. టీఆర్ఎస్ పార్టీ నాయకులారా మీరు గమనించండి. ఏదైనా ఉంటే మీరు డైరెక్ట్గా మాట్లాడి, కానీ స్పీకర్ గారిని అవమానించగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. మీకు తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా శంకరగిరి మారాలి. మీకు అధికారం రాదు, ప్రజలు కూడా మీకు రాదు. తప్పకుండా అధికారం 10 సంవత్సరాలు కూడా మా ఎమ్మెల్యే గారే ఉంటారు, మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటుంది తప్ప మీ ప్రభుత్వం రాదు కళ్ళలో కూడా. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వానికి సహకరించండి. సహకరించకుండా చిల్లర వైద్యాలు అసెంబ్లీలో ఆ స్పీకర్ తిట్టడం వాళ్ళ మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా ఖబర్దార్. ఈ తొలి మెట్టు మాత్రమే సస్పెండ్. మరోసారి మీరు ఈ విధంగా జగదీష్ రెడ్డి గారు ప్రభుత్వం పైన కానీ ఆ స్పీకర్ పైన కానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే తప్పకుండా మీరు డిస్ప్యూట్ చేసే రోజులు కూడా వస్తాయి. కాబట్టి ఖబర్దార్ టీఆర్ఎస్ నాయకులను చేస్తాం. జై హింద్. రెడ్డి గారి నాయకత్వం
కాంగ్రెస్ పార్టీ